శాఖలోనూ ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే ఏ విధంగా అవినీతి చేసి కేవలం దోచుకోవడానికి మాత్రమే 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమేమి అన్యాయాలు చేశారన్నది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా అరెస్టులు అవుతాము అని తెలిసే వాళ్ళు ఒక ఒక మైండ్ గేమ్ ఆడారు. అంటే వచ్చిన దగ్గర నుంచి రెడ్ బుక్ అని లోకేష్ గారు ఒక్కసారి అని ఉంటారేమో, వీళ్ళైతే వచ్చిన దగ్గర నుంచి అదే పాట. రెడ్ బుక్ అని ప్రస్తావించడం, కక్ష కక్షపూరిత రాజకీయాలు అది ఇప్పుడు చేస్తున్నారు, మా అంటున్నారు. మీద మొదట్లో కక్ష రెడ్ బుక్ సాధింపు అనేది ఎంత చర్యలు. లైట్ గా తీసుకున్నారు వాళ్ళు. రెడ్ బుక్ అనేది అది ఏం బుక్, అది ఏదైనా రాసుకొనివ్వండి, అది ఇది అని చెప్పేసి ఏదో హడావిడి చేశారు కదా. నిజంగా చెప్పాలంటే అదే అందులో సార్ ఉన్న విషయాలు అధికారం. ఏమి జరగట్లేదు. అప్పుడు ఎట్లాంటి డెవలప్మెంట్స్కి సంబంధించి ఏం చేయాలి, ఏం చేశాము, ఎవరెవరు అధికారులు ఇబ్బంది పెడతారు, ఇట్లాంటివి ఏదో రాసున్నాయి కానీ కక్ష సాధింపు చర్యలు కాదు కదా. అదే సార్ వీళ్ళు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వీళ్ళు ఎలాగో జైళ్ళకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు చేసినవి ఏం పనులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక మైండ్ గేమ్ ఆడారు. కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అంటే ఎవరిని అరెస్ట్ చేసినా కూడా అది అన్యాయంగా అరెస్ట్ చేశారని, లేదంటే కక్ష సాధింపు చర్యలని ప్రజల్లో ఒక భావన తీసుకురావడానికి అందరూ ఒకటే తాటి మీద ఒకటే మాట్లాడుకుంటూ మొదటి నుంచి వాళ్ళ అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు అది ఎన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని కేసుల్లో ఉన్నా కూడా ఉన్న స్టాఫ్ కూడా సరిపోవట్లేదు సార్. వీళ్ళు చేసిన అవినీతి చిట్టా అంత ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జైళ్లు కూడా సరిపోవు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు అనేది లేదు సార్. అన్ని స్థాయిల అధికారులు అధికారంలో ఉన్న అందరూ కూడా అవినీతికి పాల్పడ్డారు అన్ని శాఖల్లో కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఒక్కటేసారి తీసుకుని వెళ్లి కూటమి ప్రభుత్వం జైల్లో కనుక పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు చేసిన ప్రచారాన్ని ప్రజలు కూడా నిజం అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క కేసు ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో అది ఒక్కొక్కటి తీసుకుంటూ పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకుని ఆ ఆధారాలన్నిటి సబ్మిట్ చేసి కోర్టులో ఒక్కొక్క కేసు ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీళ్ళలాగా కోర్టుకు వెళ్ళడం, మొట్టికాయలు తినడం కూటమి ప్రభుత్వం చేయదండి. ఏదన్నా ఒక కేసు మీద వెళ్ళిందంటే 100% ఆధారాలతో వెళ్తాము, దాంట్లో మేము విజయం సాధించి తీరుతాం. వీళ్ళు చేసినవన్నీ బయట పెడతాం. ప్రజలకు కూడా నిజాలు బయట పెట్టి మేము కూడా ఎంత చిత్తశుద్ధిగా పనిచేసామని వాళ్ళకి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు 100% క్లారిటీతో ఉన్నారు. ఏం జరిగింది, ఏం చేస్తున్నారు, అప్పుడు ఏం జరిగింది, దేంట్లో అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వీళ్ళు మైండ్ గేమ్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆయన రాజకీయ అనుభవంతో ఎవరినన్నా అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారన్నది ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఆ ప్రజల్లో కూడా క్లారిటీ రావాలి. పైగా చట్టాలు కోర్టులకు వెళ్ళినప్పుడు ఆ కేసులు బీగిపోకుండా సరైన ఆధారాలు చూపించాలని కొంచెం లేట్ అవుతుంది తప్ప ఎవరి మీద ఆధారాలు దొరకక కాదు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. ఇంకొక విషయం, ఇందాక రఫీ గారు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత వ్యాధితో బాధపడుతుంటారు ఆయన అధికారం దాహంతో అని చెప్పారు. నాకు ఒకటి గుర్తొస్తుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక సినిమాలో ఆమె చంద్రముఖిని చూసింది, చంద్రముఖిలా నుంచుంది, చంద్రముఖిలా మారిపోయిందని ఒక సినిమాలో చూశాను సార్. మ్యూట్ లోకి వెళ్ళింది మేడం. వినబడుతుంది మాట్లాడండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో